ప్రతిపక్ష హోదా ఇత్తనే అసెంబ్లీకి అత్తా లేకుంటే లేనే లేదు. ముఖ్యమంత్రికి ఎంత టైం మైక్ ఇస్తారో నాకు కూడా గంతే టైం మైక్ ఇయ్యాలి అని మాట్లాడిన జగన్ అన్న కొස්සకైతే ఇయ్యాల అసెంబ్లీకి పోయిండు. కానీ ఏపీ కూటమి సర్కారుకు పంకపాటోళ్ళకే కాదు టోటల్ పబ్లిక్కు కూడా మళ్ళొక ట్విస్ట్ ఇచ్చిండు. అట్లనే ఏపీ గవర్నర్ సారు కూడా సీఎం బాబు సారుకు ఓ ట్విస్ట్ ఇచ్చిండు. మరి గా ట్విస్ట్ ఏంది అనే ముచ్చటతోటి పాటు ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఏమైందనేది ఈ ముచ్చట చూసి పురా గరుచుకొని రాపోండి. గా నడమ తెలంగాణ సీఎం రేవంత్ అన్న పేరు చాలా మందే యాది మరిచిండ్రు. వాళ్ళ పార్టీ లీడర్లు కూడా మర్చిపోయిండ్రు. గా పేర్లు యాది మరుసుడు అనే ట్రెండుకి ఇప్పుడు ఏపీకి పోయినట్టున్నది. ఏపీ సీఎం చంద్రబాబు సారు పేరుకు ముంగట కొత్త పేరు కలిపిండు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సారు. ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. నారా చంద్రబాబు నాయుడు అనబోయి నరేంద్ర అన్నాడు గవర్నర్ సారు. సార్ నరేంద్ర కాదు నారా అని సైకిల్ పట్టోళ్ళు ఎవ్వరు నడిమిట్లాపలే గవర్నర్ సార్ స్పీచ్ ను. ఎట్లయినా మోదీ సార్ తోటి దోస్తాన్లు ఉన్నాడు కాబట్టి నారా అయినా నరేంద్ర అయినా ఏం గాతి అని అనుకున్నారు కావచ్చు సైకిల్ పట్టోళ్ళు. ఇక గవర్నర్ సార్ స్పీచ్ నడుస్తుంటేనే ప్రతిపక్ష హోదా ముచ్చట మీద నినాదాలు చేసిండ్రు పంకపాటోళ్ళు. Future income by diverting the taxes of the government, exorbitant debt level. ఎంతసేపు ఉందాము పోదామా అన్నట్టే బొచ్చ సారుకు సైగ చేసినట్టున్నాడు జగన్ అన్న. ఇక చూసి అసెంబ్లీకించి వాకౌట్ చేసిండ్రు పంకపాటోళ్ళు. I am proud to share that our efforts are already showing results. సభల మేంగాక ఇంకెవ్వరు లేరు కదా ప్రతిపక్ష పోళ్ళు అని మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి బొచ్చ సారు. సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇట్లా వచ్చి సంతకం పెట్టి పోవుడు కాదు, ఎప్పటికి రావాలి అసెంబ్లీకి అని జగన్ అన్నకు సురుకులు పెట్టిండు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారు. ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు రా, మంచి బాలుడు లాగా స్కూల్కి రా. ఫ్లోర్ లీడర్వి నువ్వు, ఫ్లోర్ లీడర్వి. ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? అదొక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? ప్రతిపక్ష హోదా అనే ముచ్చట పంకపాటోళ్ళు మర్చిపోవాలిగా అని కారెడ్డమాడిండు చిన్న సీఎం పవన్ సారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. గిట్లా ఒక్కరోజు వచ్చి బడి తప్పించే పిల్లగాని లెక్క కాకుండా అసెంబ్లీకి రానన్నాడు రాకుంటే పురాగా రాకుంటుండేటోడన్నా కాదు, అత్తే దినామచ్చి ప్రజా సమస్యల మీద సర్కార్ను నిలదీసేటోడన్నా కాదు. అంటే ప్రతిపక్ష హోదా అని ముంగటేసుకుంటున్నాడు గి జగన్ అన్న. తెలంగాణలో కారు పాటోళ్ళు అధికార షెయ్యి పాటోళ్లను ఓ ఆట ఆడుకుంటుంటే ఇక గీనేమో ప్రతిపక్ష హోదా అనే దాన్ని పట్టుకొని కూసున్నాడు ఓట్లేసిన పబ్లిక్ ముచ్చట ఇడిచిపెట్టి అని అనబట్టిండ్రు. గీ ముచ్చట ఎరకైనా 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.